మాకు హెల్ప్ లైన్ నెంబర్ రెడీ ఉందమ్మా, మా మెయిల్ ఐడీలు కూడా ఇచ్చి ఉన్నాము వెబ్సైట్లో. ఎనీ క్వరీ ముందైనా తర్వాత అయినా చేస్తే ఖచ్చితంగా వారి వారి సమస్యలను నివృత్తి చేస్తామండి. ఓకే సార్. జనరల్గా చేసే మిస్టేక్స్ ఏంటి, అవి రిపీట్ అవ్వకుండా ఎలా జాగ్రత్త పడాలి అని ఫస్ట్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాము, అయినా కూడా మళ్ళీ ఒకసారి ఏం లేదంటే కొద్దిగా మనం వాల్యూస్ ఎంటర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఎంటర్ చేస్తున్నాం, మన పేరు ఏది ఉందో అది ఎగ్జాక్ట్గా ఎంటర్ చేయాలి. అంటే ఏం చేయాలి, మన 10th క్లాస్ మెమో చూసుకొని దాంట్లో మన పేరు ఏ విధంగా ఉందో చూసుకొని ఆ స్పెల్లింగ్ మిస్టేక్ ఏం కాకుండా యాజ్ ఇట్ ఈస్ గా ఎంటర్ చేసుకుంటుంది. అట్లనే 10th క్లాస్ మెమోలోనే మదర్ నేమ్ ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంటుంది. అవన్నీ కరెక్ట్గా మన ఫీల్డ్సే, మనం కొత్తగా మనం ఏదో ఐడెంటిఫై చేసుకొని ఎక్స్ప్లోర్ చేసి ఎంటర్ చేయాల్సిన వాల్యూస్ కావు. మన పేరు, మన సంబంధించిన బయోటా వాల్యూసే అవి కరెక్ట్గా ఎంటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే మన ఫోన్ నెంబర్, మన ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఎంటర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఒక ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఎంటర్ చేయలేకపోతే అది చాలా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మనం రేపటికాడ కమ్యూనికేట్ కావాలన్నా, అంటే ఆ విద్యార్థి మాతో కమ్యూనికేట్ కావాలన్నా కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. సో అవన్నీ కూడా మేము అడ్రస్ చేస్తూనే ఉన్నాం. ఈ రోజు వరకు కూడా వచ్చిన ప్రతి రిక్వెస్ట్ కూడా అడ్రస్ చేస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా ఎందుకు అవుతాయంటే అండి, మనము పిల్లవాడు మీ సేవకి, ఇంతకు సార్ చెప్పినట్టుగా మీ సేవకి, ఈ సేవలో మనం ఎంటర్ చేయమంటాడు. వాడికి మనకున్నంత ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుందండి? విద్యార్థిగా మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది, మన పేరు తప్పు ఉండొద్దు అని మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అతని ఇంట్రెస్ట్ ఏముంటుందంటే 5 నిమిషాలు చేద్దామా, 2 నిమిషాలు చేద్దామా, ఫీజు కట్టేసి పిల్లవాడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేద్దామన్న ఆలోచనతో అతను ఉంటాడు. మన ఫామ్ మనం ఫిల్ చేసుకోవడం ఈ రోజు చాలా ఈజీ అండి. వెనకటి రోజులలో 5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఇప్పుడు అందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి, అందరూ కూడా అందరికీ ఎలా చేయాలో తెలుసు. అలా చేసుకుంటూ పోతే తప్పులు లేకుండా వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు.